నిన్న ఢిల్లీలో ఒక ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి విడాకుల్ని హైకోర్టు అయితే సమర్థించింది. అంతేకాకుండా ఆ భార్యకి భారీ షాక్ ఇచ్చింది. అంటే భార్యకే కాదు, చాలా భార్యలకి అది ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు, లేదా ఇలాంటి వారికి సరైనటువంటి తీర్పు అని కూడా చెప్పొచ్చు. అదేంటంటే తన భర్తని తన కుటుంబ సభ్యుల నుంచి విడిపోయి సపరేట్ గా వచ్చి కాపురం పెట్టమంటుంది తన భార్య. భర్త లేనటువంటి తన తల్లి, అంటే అతని యొక్క తండ్రి లేడు, అతని తల్లి అంటే భర్త యొక్క తల్లి విడాకులు పొందినటువంటి సోదరి, వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళతో కాకుండా సపరేట్ గా మనం కాపురం పెట్టుకుందామని ఆ భార్య అయితే ఎన్నో రోజులుగా పోరు పెడుతుందట. నేను అలా చేయలేను, నా తల్లిని నా సోదరిని నేను ఎలా విడిచిపెడతాను, వాళ్ళు నన్ను నమ్ముకొని ఉన్నారు, వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉంటే చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతానంటే అసలు వాళ్ళు ఉండడమే నాకు ఇబ్బంది, మనం సపరేట్ గా ఉందాము, మనము మన పిల్లలము, మీ అమ్మని మీ అక్కని వదిలేయండి అని ఆవిడ చెప్పిందంట. దాంతో ఆవిడ నేను అలా చేయలేనంటే విడాకులు మంజూరు చేశారు. ఎవరు? ఈయన విడాకులకు మంజూరు చేస్తే ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. దాంతో ఆవిడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది, సవాల్ చేసింది ఆ విడాకులు. నేను విడాకులు కోరుకోలేదు, విడాకులు కోరుకోకపోయినా ఫ్యామిలీ కోర్టు విడాకులు ఇచ్చింది. ఫ్యామిలీ కోర్టు మొత్తం 6 నెలలు 7 నెలలు పరిశీలించింది. ఆవిడ యొక్క మనస్తత్వం చాలా క్రూరత్వంగా ఉంది. ఆవిడ తన భర్తకి చెందినటువంటి తల్లిని సోదరిని విడిచిపెట్టి రమ్మండం అది క్రూరత్వం కిందకి రాకపోయినా, తన భర్తతో తల్లిని సోదరి యొక్క సంబంధాలు పూర్తిగా తెంచుకోవడం అనేది క్రూరత్వం కిందకే వస్తుంది. కాబట్టి మేము విడాకులు ఇచ్చాం, పైగా ఎటువంటి భరణం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు విధంగా ఆ కోర్టు తీర్పు చెప్తే, దాన్ని హైకోర్టులో సవాల్ చేస్తే హైకోర్టు కూడా పరిశీలించిన తర్వాత ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్టే. ఇలాంటి భార్యల వల్ల విపరీతంగా నరకం అనుభవిస్తున్నారు ఎంతో మంది భర్తలు. కాబట్టి ఇలాంటి వారికి ఇదే సరైనటువంటి తీర్పు, నీది చాలా క్రూరత్వమైనటువంటి మనస్తత్వం అని కూడా ఆవిడకి చెప్పడం జరిగింది. ఇలాంటి మనస్తత్వం ఉంటే ఎలా? ఇప్పుడు నువ్వు సపరేట్ గా కాపురం పెట్టుకోవడం తప్పేం కాదు, కానీ తన సొంత తల్లిని అక్కని వదిలేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఆలోచించి ఒకసారి. రక్త సంబంధాలని తెప్పుకోమంటున్నావా అంటూ ఢిల్లీ హైకోర్టు అయితే ఆవిడకి గట్టిగానే ఇచ్చింది. మరి ఇది ఎంతో మంది భార్యలకి ఒక కనువిప్పు కలిగిస్తుందని అనుకుంటున్నాను.